మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తమిళనాడు కరూర్లో విజయ్ దళపతి ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన విషయానికి తెలిసిందే. ఈ ఘటనలో హీరోయిన్ కయాదు లోహర్ స్నేహితురాలు మృతి చెందినట్లు ఒక నకిలీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కయాదు లోహర్ స్వయంగా స్పందించి అసలు నిజం వెల్లడించింది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయానికి తెలిసిందే. అందులో భాగంగానే టీవీకే పార్టీ స్థాపించిన ఆయన ఆ పార్టీని ప్రజలలో బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 27వ తేదీన పెద్ద ఎత్తున తమిళనాడు కరూర్లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఆయన ప్రసంగాన్ని నేరుగా వినడానికి పెద్ద ఎత్తున టీవీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ఊహకు మించిన ప్రజలు అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపు చేయడంలో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. దీంతో తొక్కిసలాట జరగగా చాలామంది ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. మరికొంతమందిని దగ్గర్లోని హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఇకపోతే ఈ కరూర్ ఘటనలో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. 90 మందికి పైగా గాయాల పాలయ్యారు. అయితే ఇలా మరణించిన వారిలో ప్రముఖ హీరోయిన్ కయాదు లోహర్ ఫ్రెండ్ కూడా ఉన్నారని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపిన విషయానికి తెలిసిందే. ముఖ్యంగా ఆ పోస్ట్ కయాదు లోహార్ పేరు మీదే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఆ పోస్టు క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ పోస్టు విషయానికి వస్తే కరూర్లో విజయ్ తమిళగ వెట్రి కజగం ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో నేను నా ఫ్రెండ్ను కోల్పోయాను అంటూ కయాదు అన్నట్టుగా ఆమె పేరు మీద ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అందరూ ఈమె విజయ్ని కూడా బాధ్యుడిని చేసింది అంటూ కామెంట్లు చేశారు. పైగా 10 లక్షల వీక్షణలను దాటింది. ఆన్లైన్లో బలమైన ప్రతిచర్యలకు కూడా దారితీసింది. 9 ఇమ్యూనిటీ స్టార్ కష్టపడ్డా ప్రతిఫలం దక్కలేదే, ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన కయాదు. దీంతో వెంటనే స్పందించింది కయాదు లోహర్. వైరల్ పోస్టుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నా పేరుతో పోస్టులను ప్రసారం చేస్తున్న ట్విట్టర్ ఖాతా నకిలీది. దానితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ చేసిన ప్రకటనలు నావి కావు. అయితే కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ తెలిపింది. ప్రస్తుతం కయాదు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. మొత్తానికి అయితే ఎవరో కావాలని ఈమెపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టారు అని ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. కామా 28/2025 కరూర్ ఘటన బాధాకరం కాగా దానిపై కయాదు లోహర్ పేరుతో నకిలీ పోస్ట్ సృష్టించడం మరింత విచారకరం. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కయాదు క్లారిటీతో ఈ వివాదం సద్దుమణిగింది.